శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సర చైత్ర బహుళ ద్వాదశి శుక్రవారం. ఈరోజు ద్వాదశి ఉదయం 8:20 వరకు ఉంది. తదుపరి త్రయోదశి. ఈరోజు ఏప్రిల్ 25, 2025 తేదీ శుక్రవారం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:12 అయితే 9:03 వరకు ఉంది. తదుపరి మధ్యాహ్నం 12:24 అయితే 1:14 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. వజ్యం మధ్యాహ్నం 2:51 అయితే 4:21 వరకు కూడా వజ్యం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం ఎవరికి సారావాలని కోరుతున్నామో మనం పరిశీలించినట్టయితే అశ్విని, కృత్తిక, మృగశిర, పునరసు, ఆశ్లేష, మక, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పౌరభద్ర, రేవతి. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రమైనటువంటి ఉత్తరాభాద్ర అనుకూలంగా ఉంటుంది. అందువలన ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్టయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. అనారోగ్య సూచన ఉంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించి శుభవార్తలు వింటారు. వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా సఫలమయ్యేటువంటి అవకాశం ఉంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి కార్యాటంకాలు ఏర్పడతాయి. అనారోగ్య సూచన ఉంది. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి కళత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. ఆరోగ్యం చేకూరుతుంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా సఫలమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో వంటి ఆదాయ వనరులు ఏర్పడతాయి. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయ వృద్ధి కలుగుతుంది. ఆరోగ్యం చేకూరుతుంది. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది. కొద్దిపాటి కార్యజయం కలుగుతుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు కళారంగంలో ఉన్న వాళ్ళకి కానీ, కళాత్మకమైనటువంటి వస్తువులు విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, సుగంధ పరిమళ ద్రవ్యాలు విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, సౌందర్య సాధన విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగానూ లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. జీవ సంబంధ వ్యాపారాలు చేసిన వాళ్ళకి కానీ, మత్తుపానాలు విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగానూ లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు శుక్రవారం. అందువలన ఆ అమ్మవారిని, జగన్మాతని ఆరాధించిన, అమ్మవారి క్షీరాన్ని నైవేద్యం చేసిన సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెదబాబు సిద్ధాంతి కొలరమావేడు.